అన్న మారిన ప్రభుత్వాలు కానీ నిరుద్యోగ జీవితం అయితే మారలేదు. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ విషయాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగంగా ఉండు. మా డిమాండ్ ఏం తెలుసు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నలుమూలలో తెలుసు. ఒక అనామకుడు కానీ ఒక నిరుద్యోగ ఒక అభ్యర్థికి చావు బతుకుల మధ్య ఈరోజు పోరాటం చేసి ప్రభుత్వం ముందు పెట్టినటువంటి నాకు తెలిసి సిల్లీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి అందులో పెట్టినటువంటి ప్రధానమైన ఉద్దేశాలు కనీసం వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అందులో ఖండన చేసినటువంటి డిఎస్ అంశాన్ని కూడా గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరే చెప్పిండ్రు, మా ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే రోజు మీకు గిఫ్ట్ ఇస్తాం, ఖచ్చితంగా మేము మెగా డిఎస్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పింది. మేము నమ్మినాం ఊర్లో పోయినాం. తీన్మార్ మల్లన్న చెప్పిండు, మీరు ఎవ్వరు హైదరాబాద్ ఉండొద్దు. అవును, మా బతుకులు మారుతామని చెప్పేసి మేము ఊర్లో పోయినాం. అమ్మ నాన్నను బంధువు బలగాన్ని అందరినీ వర్ణించడం చెప్పినాం, అడుగున్నాం, కాళ్ళు మొక్కినాం, ప్రభుత్వాన్ని మార్చినాం. అయినా ఈరోజు మళ్ళీ అదే సమస్యలు మళ్ళీ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 45 రోజులతో కూడినటువంటి వాయిదాని ఇవ్వాలి. ఖచ్చితంగా 25,000 అంటే మెగా డిఎస్ని ఖచ్చితంగా ప్రకటించాలి. మీరు ప్రకటించినటువంటి పోస్టులే, మీరు చెప్పినటువంటి మెగా డిఎస్ఏ. మేము కొత్తగా ఏం డిమాండ్ చేసలే, మా చరిత్రలో ఏం లేదు. మీరు చెప్పినటువంటి మీ డిక్షనరీలో ఉన్న అంశాన్ని మాకు ఏమని చెప్పిన, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము చేసిన తప్పనా? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని మేము గుర్తు చేయడం ఆ తప్ప. మాకు ఏ బలం లేదు, ఆర్థిక బలం లేదు, ధన బలం లేదు, జన బలం లేదు, నిరుద్యోగ బలం ఒకటే ఉంది. దయచేసి దాన్ని వేరే ఎవరు వక్రీకరించకుండా ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా 45 రోజులతో వాయిదా ఇవ్వాలి. ఖచ్చితంగా వీలైతే ఖచ్చితంగా మెగా డిఎస్ని కూడా మీరు అనౌన్స్ చేయాలి. మొత్తానికి నిరుద్యోగులను ప్రభుత్వం అంటే ఎన్నికల్లో వాడుకొని ఇప్పుడు మోసం చేసింది అనుకోవచ్చా? ఎందుకంటే చెప్పగానే చెప్పొచ్చు అన్న 100% ఎందుకంటే ఓటేసాం కంపల్సరీగా. ఎందుకంటే ప్రభుత్వాలు మారాలి, నిరుద్యోగం మారాలి. అభిమానమే, ఓటే. ఈరోజు మేము ఏమంటాం, ₹1 తీసుకోవాలి, మంది తీసుకోవాలి, ఓటేసినా కానీ ఓటుని ఈరోజు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఓటుని అమ్ముకున్నామని మేము ఫీల్ కాకముందే మీరు దయచేసి ఆ ఫీలింగ్ మాకు కల్పించకుండా అంతలోపే మీరు ఖచ్చితంగా వాయిదా వేసి మెగా డిఎస్ని మీరు ఫిల్ఫిల్ చేస్తారని చెప్పేసి ఆశతోనే నమ్మకంతోనే ఉన్నాం. ఈరోజు మొత్తానికి ఇంత తతంగం జరిగి విద్యార్థులు ఇంత ఇబ్బందులు పడి అక్కడ మోతిలాలు ఇంత అపాస్మాక స్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాలే. అంటే రేవంత్ రెడ్డికి దృష్టి పోలేదంటారా ఇది, లేకుంటే ఇంకే రకంగా చూడొచ్చు అంటారు? చిన్న చీమ కలిగిన పరమేశ్వరునికి తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలలో ఏం జరిగినా రేవంత్ అన్న గారికి బాగా తెలుసు. ఎందుకంటే అన్న అంటే పలుకుతాడు రేవంత్ అన్న, అభిమానం నాకు రేవంత్ అన్న అంటే. కానీ అభిమానం ఈరోజు ఎక్కడుంది? ఆ అభిమానాన్ని కాపాడుకోమని చెప్పేసి వేడుకోవడానికి అడుక్కోవడానికి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంకి వచ్చినాం. హైదరాబాద్ ఎక్కడి నుంచో ఇంత దూరం ఎందుకు వచ్చినామన్నా? అన్న మీరు ఇచ్చిన మాట కోసమే వచ్చినామన్నా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, నాకు గుర్తు చేయడానికనే వచ్చినాం మేము, అంతే తప్ప ఏం చేయలేదు. మేము చేసిన తప్పేమైనా ఉందంటే అది కాంగ్రెస్ కోటేయడమా? ఆ ఫీలింగ్ మాకు ఇప్పటివరకు లేదు. దయచేసి ఆ ఫీలింగ్ కల్పించకుండా ఖచ్చితంగా 45 రోజుల డిమాండ్తో వాయిదా వేయండి. ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు కలపండి. నర్సింగ్ వాళ్ళకు ఒక న్యాయం కాదు, అందరికీ సమన్యాయం చేయండి. మా ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా పోస్టు కలపాలనే ఉద్దేశం మీకుంటే కలపొచ్చు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటారు కానీ గత 10 ఏళ్ళు మా జీవితాలు లాస్ట్ అయినా కదా. మరి జాబ్ క్యాలెండర్ భవిష్యత్తు వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, మరి మాకు భవిష్యత్తు ఏడుంది? అందుకే మేము మా మెగా డిఎస్లో డిమాండ్ ఉంది. ఒక ముఖ్య నేత అనొచ్చు, ఎగ్జామ్స్ ఓవర్లాప్ అయితే అది పెడితే ఇది పెడతామని ఏడ పెడతాం, రండి బహిరంగ చర్చకు రండి, మేము వస్తాం. సింగిల్గా వస్తామన్నా, ఒకటే పూట తినొచ్చినాం అన్నం, సింగిల్గా వస్తాం. మీరు రండి, మీరు బలగం రండి, మేము వస్తాం. నిరుద్యోగులు అందరం వస్తాం, ఒక దగ్గర కూర్చుందాం, వేదిక పెట్టుకుందాము. ఇప్పుడు గ్రూప్ 2 పెడితే గ్రూప్ 2 డిఎస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, డిఎస్ వాళ్ళకి అయితే గ్రూప్ 3 మాట్లాడుకుందాం, కూర్చుందాం. మేము తెలంగాణలోమే కదా ఓటేసినాం కదా మీకు. ఓకే అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి వరంగల్ పోయి ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్ళిండు. కాబట్టి ఇక్కడ మోతిలాల్ కనవలేదా? మరి ఇంకే రకంగా అనుకుంటున్నారు? నిరుద్యోగులు అంటే ఏదన్నా చిన్నతనం అంటారా? ఖచ్చితంగా అన్నగారికి, రేవంత్ అన్న గారికి అన్ని విషయాలు తెలుసు. కాకపోతే ఏంటంటే నిరుద్యోగుల ఒక బలం అనేది బలం ఉందా, బంధుబలగం ఉందా, ఏమున్నాయన్నా మాకు. అదే కోలే మా ప్రతిపక్షం అంటే ఇప్పుడు గౌరవనీయులు ఇప్పుడు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వీళ్ళని కానీ రోడ్డు మీదకి వస్తే ఎవరో వస్తారు. ఈరోజు మేము మీడియా వాళ్ళని ముందుగా మీడియా వాళ్ళకి పాదాభివందనం చేయాలన్నా. ఎందుకంటే మేము మీడియా వాళ్ళని చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం రండి అంటే కూడా ఎవరు ఈరోజు మీడియా కూడా మమ్మల్ని గుర్తిస్తలేదు. అంటే మాకు వెనక ఉండదన్న నిరుద్యోగం తప్ప. మేము జీవితంలో మేము చేసిన పొరపాటు ఏమైనా ఉందంటే అది ఖచ్చితంగా మేము సరస్వతి మాతను నమ్ముకున్నటువంటి దురదృష్టవంతులు మేము. ఆ అవకాశాన్ని మీరు కల్పించకండి. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలన్నా, దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని చెప్పినటువంటి కొఠారి కమిషన్కు మీరేమైనా విలువేస్తే, భారతదేశ భవిష్యత్తును మీరేమైనా చూడగలిగితే ఖచ్చితంగా ముందు విద్యాలయాలు నిర్మించండి. ఎందుకంటే మీరు ఏమంటాం మూసిపోయిన పాఠశాలను తెలుస్తా అంటున్నారు. అదేవిధంగా ముందు మూసిపోయిన పాఠశాల తెలవాలంటే మూసి ఉంచిన తలుపులు తెరిచేది ఉపాధ్యాయుడే. ముందు ఉపాధ్యాయులు నిర్మించండి, ఆటోమేటిక్గా బడి తలుపులు ఓపెన్ అవుతాయి. ఉపాధ్యాయులు నిర్మించకుండా బడి తలుపులు ఓపెన్ చేసి ఏమంటామన్నా బోజు దులుపుకోవడం తప్ప. విద్యాశాఖ మంత్రి కూడా ఫుల్ టైం వర్కర్ అని రేవంత్ రెడ్డి అన్నాడు. అది ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే మీ సమస్యలు ఏమన్నా దగ్గరికి వస్తలేమంట, ఆయన దగ్గరికి వెళ్తే దృష్టికి వెళ్తే లేవన్నచ్చా? అన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో మంత్రులున్నా ఏం చేసేదన్నా ఫైనల్ డిసిజన్ ఒక్కటే. అది అంత పరమేశ్వరుడు లాగా ఈరోజు ఏది డిసైడ్ చేయాలన్నా రేవంత్ అన్న గారు ఒక్కటే. కాబట్టి అన్ని విషయాలు తెలుసు. ఇంకోటి మేము చాలా ధైర్యంగా ఉన్నాం.
ఎందుకంటే మా విద్యాశాఖ ప్రెసిడెంట్ అని, మా విద్యాశాఖ మంత్రి, మా సీఎం కూడా రేవంత్ అని చెప్పేసి మాకు న్యాయం జరుగుతామనే నమ్మకం మీద మేము ఉన్నాం. కానీ ఆ న్యాయానికి ఈరోజు వెన్నుపోటు జరుగుతుందన్న, ఆ విధంగా జరగని ప్రయత్నంలో చూసి ఖచ్చితంగా మాకు డిఎస్ఓలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతోన, చివరి హోప్తోన అన్న చావు బతుకల మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఒక మరో తెలంగాణ రాష్ట్రంలో మరో శ్రీకాంతాచారిని మేము చూడదలుచుకోలేదు. ఎందుకంటే శ్రీకాంతాచారి అన్న చనిపోయిండు, కానీ అన్న పేరు కొన్ని రోజులే ఉంది. పేరు మాకొద్దు, అన్నకు మాకు కాపాడాలి. కానీ అన్న డిమాండ్లో ఉన్నటువంటి డిఎస్ అంశం మీరు ఫిల్పుల్ చేస్తేనే నేను దీక్ష విరమిస్తాను. కాబట్టి అన్నకు హ్యాట్సాప్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం ఆ డిమాండ్లను పరిష్కరిస్తుందనే ఉద్దేశంతోనూ, చివరి నమ్మకంతోనే కూడా మేము ఉన్నాం. రాజకీయ నాయకులు అన్న మస్తు మాట్లాడతారు, కానీ మేము నిరుద్యోగం సార్, మమ్మల్ని చూడండి. అంటే మీ అనుకున్నది కూడా ప్రతిపక్షాలు అని ఒక టాక్ అయితే వాళ్ళు అంటే ప్రభుత్వం చెప్తున్నారు, ఎట్లా చూడొచ్చు అంటారు అది? అంటే ప్రతిపక్షాలు మిమ్మల్ని ఎన్నుకుండి నడిపిస్తున్నాయి అంటే ప్రోత్సహిస్తున్నాయి అనుకోవచ్చా? ఎక్కడ సార్, మనిషి నిలబడితే నీడ నీకు మధ్య సాయంత్రం అయితే నీడ ఉండదు. ఒక మనిషి నిలబడితే మధ్యాహ్నం ఎండ ఉన్నప్పుడే నీడ ఉంటుంది. ప్రతిపక్షం వల్ల అంటే ఎంతసేపు అన్నా ఇప్పుడు 100 మంది ఉంటే ప్రతిపక్షం వస్తారు ఎవరే. కానీ సింపుల్ రాజకీయం అన్నది, రాజకీయం తెలియదా మనకు? ఇప్పుడు 100 మంది ఉన్న దగ్గర అంటే వాళ్ళకి పనికొస్తా అంటే ప్రతిపక్షం వాళ్ళు వస్తారు. మేము ప్రతిపక్షం కాదు, ఓట్లు వేసుకున్నాం, మీరు ప్రజాపక్షంలో ఉండరు. మేము ఓటేసాం, మా వెనక ఎవరు లేరనా? మేము నాకు ధైర్యం ఏం తెలుసా? నా ధైర్యం ఏం తెలుసానా? నేను ఒక అభ్యర్థిని ఒక మారుమూల జిల్లాకి వెళ్ళి వచ్చిన, కానీ నా ధైర్యం ఏం తెలుసా? కాంగ్రెస్ కోటేసిన ఇంతకంటే ఎక్కువ ధైర్యం కావాలనా? మందు తీసుకోవాలి, డబ్బు తీసుకోవాలి, నా కులాన్ని బరగాని ఎంక్వైరీ చేసుకోండి. ఓటేసిన కాంగ్రెస్కు ఆ ధైర్యంతో ఈరోజు నడిబొడ్డలు నిలబడ్డా. న్యాయం అడగొద్దానా? న్యాయం చచ్చిపోతుంటే ఏమంటే సైలెంట్గా ఉండాలనా? అంటే మీరిచ్చిన ధైర్యం అన్న, ఎందుకంటే మా స్ఫూర్తి రేవంత్ అన్న, ఆయన కొట్లాడే నికాసు నిజం గుండె బలం మాకు కావాలి. అందుకే అన్న చూపిన మార్గంలోనే మేము పోతున్నాం తప్ప అన్నని ఈరోజు వ్యతిరేకిస్తలేం. ఖచ్చితంగా వాయిదా డిమాండ్ చేస్తున్నాం, అది అన్న దగ్గరనే ఉంది. అన్నగారు కూడా ఆలోచన చేస్తున్నారనే ఉద్దేశం కూడా మాకు తెలుసు. ఓకే అన్న, అంటే మిమ్మల్ని అంటే నిరుద్యోగులను ముందు పెట్టుకొని ఇప్పుడు బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ కానీ, ఇంకా కోదండరామ్ కానీ వీళ్ళు పదవులు పొందారు. మీకేమన్నా అట్లాంటి ఉద్యోగాలు రాలే మరి ఇప్పటి వరకు కూడా? ఎట్లా చూడొచ్చు అంటారు అది? అన్న రాజకీయంలో ఈరోజు మేధావి మౌనంగా ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా పాలిస్తారు, మనం ప్రశ్నించినప్పుడు ఎవరైనా పాలిస్తారు. అదేవిధంగా వాళ్ళు కూడా మమ్మల్ని వాడుకునే వదిలేసినని చెప్పొచ్చు. ఈరోజు ఓపెన్ టాక్ చెప్పొచ్చు. బస్సు యాత్ర అని చెప్పేసి తెలంగాణలో ఎన్నో ఫోర్సులు, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయినా బస్సు యాత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలు తిరిగిండ్రు. మరి బస్సు యాత్ర తిరిగిండ్రు, వెంకటన్న గారి ఆధ్వర్యంలో ధర్నా చేసినాం, ఇందిరా పార్క్ వచ్చిండ్రు, అన్నలు చెప్పిండ్రు, వాళ్ళే చెప్పిండ్రు. అంతెందుకు గౌరవనీయులు శ్రీ కోదండరామ్ సార్ గారే చెప్పిండ్రు, పిల్లలకు న్యాయం ఉంది, 25,000 డిమాండ్ చేయడం చెప్పేసి. ఒకసారి గత వీడియోలు ఉంటే రిఫర్ చేసుకోండి. కోదండరామ్ గారు మీరే చెప్పిండ్రు, ఈరోజు మీరే మాకు ఆదర్శం, కానీ మీరే మా వెనకాల లేకుండా పోతున్నారు. అందుకే కాబట్టి నమ్మిన వాళ్ళని మోసం చేయకండి అన్న, అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా చూసి యూటిలైజ్ చేసి న్యాయం చేయాలని చెప్పి